ఆర్ ఏ స్టూడెంట్. ఫ్యూచర్లో నీకు రావాల్సిన సక్సెస్ రావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నీ జనరేషన్ మొత్తం చేంజ్ కావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నీకు జాబ్ రావాలి అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నీకు నాలెడ్జ్ రావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ మనీ, దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ రెస్పెక్ట్, దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అండ్ అంటే సో ఫస్ట్లీ ఐమ్ సారీ వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ క్లారిటీ ఉండదు అంతగానం. బికాస్ మోస్ట్లీ నేను నైట్ టైం ఫ్రీ ఉంటే వీడియో రికార్డ్ చేస్తా. అది మీకు కూడా తెలుసు, కొన్ని వీడియోస్ అన్ని ఇట్లా నైట్ టైంలోనే ఉంటాయి. ఈ రూమ్లో ఇప్పుడు నేను లైట్ వేసుకొని వీడియో రికార్డ్ చేస్తే కూడా కొంచెం అంత క్లారిటీ రాదు. బట్ ఫ్రీ ఉన్న టైంలోనే చేస్తా. డే టైంలో చేస్తే కొంచెం బాగానే ఉంటుంది కానీ లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఐ వాంట్ టు టాక్ టు యూ అంతే. అప్పుడప్పుడు మాట్లాడాలనిపించినప్పుడు ఐ రికార్డ్ వీడియో, అది నైట్ అయినా డే అయినా. సో అట్లా అన్నట్టు. అండ్ ఒక 5-6 minutes ఐ వాంట్ టు టెల్ యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ అని ఈ వీడియో చేస్తున్నా. సో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వెన్ ఐ గెట్ సమ్ కమెంట్స్ మనకి వస్తాయి కదా నార్మల్గా. సిపి గెట్ జరిగేటప్పుడు ఐ యూస్ టు రిప్లై డైలీ మినిమం ఒక 50-60 కమెంట్స్కి రిప్లై ఇచ్చేటోని. ఈ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, లేదంటే అలాట్మెంట్ టైం. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి మెసేజ్ చేసేటోళ్ళు కదా, చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ దే యూస్ టు కమెంట్ ఆర్ దే యూస్ టు టెక్స్ట్ మీ పర్సనల్లీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి నేను చార్జ్ చేసిన. సో ఒక్కొక్కర స్టోరీ ఒక్కొక్కలా ఉండేది. బట్ ద వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, మోస్ట్ ఆఫ్ ద క్యాంపస్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాంపస్ స్టూడెంట్స్, అన్న నేను క్యాంపస్లో సీట్ కొట్టినా బట్ నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, కాలేజ్కి వెళ్ళాను. సో ఫస్ట్ థింగ్ ఇట్లా చాలా టైమ్స్ చూసిన. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఐ కంపల్సరీ నేను ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటా అని. కొంతమంది అన్న ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సిన్స్ డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్. సో 1 year 2 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, స్టడీస్ కంటిన్యూ చేస్తున్నా. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ మై పీజీ ఆల్సో. నేను క్లాసెస్ కొని ఎగ్జామ్స్ రాసుకుంటా. సో మంచి థాటే అది. అది కూడా ఎట్లా అంటే డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ మాస్టర్స్ కంటిన్యూ చేయడం అనే థాట్ కూడా మంచిదే. అట్లా నాకు నచ్చింది అట్లా. సో అలాంటి వాళ్ళని కూడా చూసిన నేను. అండ్ పీజీకి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, లేదంటే ట్యూషన్స్ చెప్పుకుంటా, లేదంటే వేరే ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా మాస్టర్స్ కంటిన్యూ చేస్తా అని కూడా చూసిన. దిస్ ఇస్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ ఏంటిది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను వీళ్ళని కూడా చూసిన. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది పీజీ రాసిన వాళ్ళు, మేము ఓన్లీ ఎగ్జామ్సే రాస్తాము ఇంటికాడ నుంచి, బికాస్ ఇప్పుడు రావడం కుదరదు అందుకోసమనే. సో మోస్ట్లీ ఆల్రెడీ జాబ్లు చేసేటోళ్ళు, ప్రైవేట్ కంపెనీస్లో జాబులు చేసేటోళ్ళు కూడా కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో ఉండి కూడా మాస్టర్స్ కంటిన్యూ చేస్తూ చూసిన. ఎందుకు నాన్ ఐటీ సైడ్ చేస్తారు కొంతమంది 15,000, 18,000కి, జస్ట్ బికాస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. సో నాకు ఏమనిపించింది అంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండంగా కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటూ కూడా సిపి గెట్ రాశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటా, ఇంకా వేరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళు మాస్టర్స్ కంటిన్యూ చేస్తారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసారు, అట్ ద సేమ్ టైం మాస్టర్స్ కూడా చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేటోళ్ళు కానీ వీళ్ళది ఓకే, వీళ్ళకి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ నుంచి తెలుసు దే ఆర్ ఫైనాన్షియల్లీ లో అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ అదర్ జాబ్స్. ఒక ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ వాళ్ళు కొంచెం ఎర్నింగ్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇట్స్ ఫైన్, వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరంటే, సో డిగ్రీ వరకు ఏం జాబ్స్ చేసుకోకుండా సడన్గా పీజీకి వస్తారు కదా ఫస్ట్ టైం. అంటే మా లాగా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎట్లా అంటే పీజీకి వచ్చిన తర్వాత ఇది సేఫ్ జోన్. పీజీ అనేది అంటే క్యాంపస్లో ఉంటున్నాం అంటే సేఫ్ జోన్. డిగ్రీ వరకు ఒక థాట్ ఉంటుంది, అరే యార్ ఐ హ్యావ్ టు గో టు క్యాంపస్, ఐ మస్ట్ గో టు క్యాంపస్. అందుకే ప్రిపేర్ అవుతారు కొంతమంది ఏమో ఇంటర్లో డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి వస్తారు. కొంతమంది వచ్చిన తర్వాత క్యాంపస్ అనేది సేఫ్ జోన్. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం ఫుడ్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుంది, ఎక్సలెంట్ అకామిడేషన్ ఉంటుంది, మంచి ఫ్రెండ్స్ ఉంటారు. సో మనకి చూస్తుండగానే 3 months అనేది సింపుల్గా గడిచిపోయినాయి. ఆల్రెడీ 3-4 months అయిపోయినాయి సింపుల్గా, నవంబర్, డిసెంబర్, జనవరి. సో 2 to 3 months అనేది సింపుల్ గడిచిపోతాయి. ఎప్పుడైతే డిగ్రీ వరకు ఉన్న నీకు ఆ థాట్ క్యాంపస్ పోయి నేను ఇది చెయ్యాలి, ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ దిస్ అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ అనేది ఉంటుంది కదా, ఆ జీల్, ఆ క్యూరియాసిటీ. ఎప్పుడైతే నువ్వు ఈ సేఫ్ జోన్లో ఉన్నావో నీకు అది ఉండదు. 2 months బ్యాక్ డిగ్రీ అంటే క్యాంపస్లో అడుగు పెట్టక ముందు ఉన్న నీ థాట్స్, నీ వే ఆఫ్ థింకింగ్ వీడికి వచ్చిన తర్వాత చేంజ్ అయిపోతాయి, బికాజ్ యూఆర్ ఇన్ ద సేఫ్ జోన్. సో ఆల్రెడీ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసిర్రో, ఆల్రెడీ ఎవరైతే డిగ్రీలో పార్ట్ టైం జాబ్స్ చేసిర్రో, ఆల్రెడీ ఎవరైతే డిగ్రీలో వేరే వర్క్ చేసుకుంటే డిగ్రీ కంటిన్యూ చేసిర్రో, వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ మాస్టర్స్ ఇన్ ద కరెక్ట్ వే. నేను మోస్ట్లీ నా పీజీలో కూడా చూసిన, ఎవరైతే నార్మల్గా కరెక్ట్ చదువుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డిగ్రీలో కానీ బీఎడ్లో కానీ చేసి పీజీకి వస్తారు.
ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నార్మల్గా. ఎక్స్పీరియన్స్ ఉండి ఒక వర్క్ చేసి ఫైనాన్షియల్ ప్రెషర్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఫ్యామిలీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని చదువుకుంటారు మాస్టర్స్లో. దే డోంట్ ఈవెన్ వేస్ట్ సింగిల్ డే, ఒక డే కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటారు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో, ఫస్ట్ టైం వచ్చిర్రో డిగ్రీ కంప్లీట్ చేసి సడన్గా పీజీకి, అట్లా ఫ్లోలో ఒక లైక్ ఏ వాటర్ ఫ్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది టైము. అండ్ కోచింగ్ తీసుకోరు, ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోరు, క్లాసెస్కి పోతాము వస్తాము. మరి యూజీసీ నెట్ క్రాక్ చేస్తారా, సెట్ క్రాక్ చేస్తారా అంటే దానికి ప్రిపేర్ కారు. ఏదైనా వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారా అంటే దానికి ప్రిపేర్ కారు. సో దేనికి ప్రిపేర్ కాకుండా నార్మల్గా ఫ్లోలో గడిచిపోతూ ఉంటాయి. సో కొంతమంది ఉంటారు, మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది. అరే నేను క్యాంపస్కి చిన్న రోజులు అయితే నేను దేనికి కోచింగ్ తీసుకుంటలేను, ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ నెట్, ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, ఫ్లోలో వెళ్ళిపోతున్నారు రోజులు అని. సో చేంజ్ చేసుకోరు వే ఆఫ్ థింకింగ్ని. ఒక 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 గోల్ని ఫిక్స్ కాదు, ఇటు సైడ్ ప్రిపేర్ అవుతారు అటు సైడ్ ప్రిపేర్ అవుతారు అని. ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకుందామా, బుక్స్ కొనుక్కుందామా, సంక్రాంతికి వచ్చిన తర్వాత అయినా కానీ కోచింగ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, బుక్స్ ఏం తీసుకోవాలి, అసలు ఇప్పుడు నేను రీచ్ కావాలంటే నేను ఏం చేయాలి, నెట్ ప్రిపేర్ కావాలంటే ఇట్లా ప్రిపేర్ కావాలి, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాయి, ఇప్పుడు నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒక ప్లాన్ వేసుకొని పీజీ ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి కొంచెం కరెక్ట్గా వెళ్తే, మీరు డిగ్రీలో ఉన్న పీజీలో ఉన్న ఏ గ్రాడ్యుయేషన్లో ఉన్నా సో వెళ్తే బెటర్. ఎందుకంటే అట్లా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇగ్నోర్ అనేది చేయకండి. బికాస్ సేఫ్ జోన్లో ఉన్నప్పుడు మనకు తెలియదు. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ మాస్టర్స్ వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు మీకు అర్థమవుతుంది. అరే పీజీలో ఉన్నప్పుడు, హాస్టల్ ఉన్నప్పుడు, ఫుడ్ ఉన్నప్పుడు, ఫ్రీ లైబ్రరీ ఉన్నప్పుడు, వైఫై ఉన్నప్పుడు, ఇన్ని మిస్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మాలాగా రూమ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఐ డోంట్ వాంట్ యూ టు రిపీట్ ద మిస్టేక్ అంతే. బికాస్ ఆ క్యాంపస్లో ఉన్న ఆ టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా కోవిడ్ టైంలో 7 monthsలోనే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 2 semesters 7 months, ఫిబ్రవరి టు సెప్టెంబర్ 2 semesters అయిపోయినాయి. మీరు నవంబర్లో వచ్చారు, అక్టోబర్ నవంబర్లో, మేము ఫిబ్రవరిలో వచ్చినాం హాస్టల్కి. మాకు హాస్టల్ ఓపెన్ కూడా ఫిబ్రవరిలో ఓపెన్ అయింది. ఎంత లేట్ వచ్చినామంటే అంత లేట్ వచ్చినాం. 7 monthsలో ఫస్ట్ ఇయర్ అయిపోయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. సో 1.5 yearలోనే మా పీజీ అయిపోయింది, 2 years పీజీ. సో మీరు కొంచెం లక్కీ, ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో మీరు లక్కీ. సీరియస్లీ మీరు యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్గా. అండ్ మిస్టేక్స్ చేయకండి. బికాస్ యూఆర్ ఎట్ 20s, 21, 22, 23, 20, 21, 22 మోస్ట్లీ ఈ ఏజ్లోనే ఉంటారు. 22, 22 అంతే. 21, 22 ఉంటారు. కొంతమంది బీఎడ్ చేసిన వాళ్ళు సీనియర్స్ ఉంటారు, 23, 24 ఉంటారు, 25 కూడా ఉండొచ్చు. సో వచ్చినప్పుడు ప్రిపేర్ అయితే బెటర్, ఎందుకంటే టైం అనేది పోతూ ఉంటుంది. అదే చెప్దాం అనుకుంటున్నా. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, ఓకేనా. అది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పార్ట్ టైం జాబ్స్ ఎన్నో ఉంటాయి, క్యాటరింగ్లు ఉంటాయి. మేము కూడా పోయినాం పీజీలో ఉన్నప్పుడు క్యాటరింగ్స్ కూడా పోవచ్చు. ట్యూషన్స్ ఉంటాయి, గర్ల్స్కి మంచి ఏదైనా ఉందంటే ట్యూషన్స్ మంచిగా ఉంటాయి. అటు సైడ్ కూడా పోవచ్చు, ట్యూషన్స్ చెప్పుకుంటే ఏదో ఒకటి. లేదంటే ఇంట్లో డబ్బులు అడిగితే వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఎట్లాగో ఎక్కువ ఖర్చులు ఉండేవి కాబట్టి, మెస్ బిల్ కట్టినాం కాబట్టి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. దాన్ని మనం మేనేజ్ చేసుకుంటా ఒక 10 months, 15 months, 20 months నీ పీజీలో ఉన్న కొన్ని రోజులు కష్టపడితే రిజల్ట్స్ వచ్చినప్పుడు యూ విల్ ఫీల్ గుడ్. ఓకే, నాకు చిన్న జాబ్ వచ్చినా నీకు మొత్తం మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. అండ్ తర్వాత నువ్వు వేరే దానికి కూడా ప్రిపేర్ కావచ్చు. సో ఫస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏదో ఒక చిన్న జాబ్ కన్నా పెట్టినావు అనుకో, తర్వాత ఉంటుంది. నీ పీజీ అయిపోయేసరికి టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెట్ నెట్ క్వాలిఫై అయినావు అనుకో, పీజీ అయిపోగానే 25,000-30,000 శాలరీ ఇచ్చి నిన్నే తీసుకుంటారు, 30,000 ఈజీలీ. సో అది ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, సైన్స్ అయినా మంచి ఎర్నింగ్ ఉంటుంది. సెట్ నెట్ ఉంటే మంచిగా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి టీచింగ్ సైడ్ అయిపోయేటోళ్ళు. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు అర్థం చేసుకోరు. ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ అయిపోయేలోపు 2 years లోపు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది అనుకో నీకు జాబ్, తర్వాత పెద్దదానికి ప్రిపేర్ కావచ్చు. సో అది రావాలి అంటే ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్. నువ్వు ఏదైతే నెట్ ప్రిపేర్ అవుతున్నావో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్. నువ్వు ఏదైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ప్రిపేరింగ్. నువ్వు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ సైడ్ ప్రిపేర్ అవుతున్నావో బయట ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ సిన్స్ అ లాంగ్ టైమ్. 1 year, 2 years, 3 years నుంచి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ యూ హ్యావ్ టు ఓవర్కమ్ అండ్ యూ మస్ట్ బీ ఇన్ ద టాప్ టు గెట్ జాబ్. అందుకోసం అది ఏదైనా సరే నెట్ క్వాలిఫై కావాలంటే యూ మస్ట్ ఓవర్కమ్ 90 to 95% ఆఫ్ పీపుల్. ఒక నార్మల్ నెట్ సెట్ క్వాలిఫై కావాలంటే ఈ ఓవర్కమ్ అనేది నీలాగే నీ మైండ్ సెట్ తోటి నువ్వు చదివే బుక్స్, కోచింగే వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు కూడా నీలాంటి స్టూడెంట్సే. అండ్ వాళ్ళకంటే నువ్వు ఎక్కువ కష్టపడి, వాళ్ళకంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యి, వాళ్ళకంటే ఎక్కువ నేర్చుకొని, వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద టాప్. అది గవర్నమెంట్ జాబ్ అయినా, సెట్ నెట్ క్వాలిఫై కావడమైనా. సో ఈ రేస్లో ఆల్రెడీ ఉన్నావు. నువ్వు క్యాంపస్కి వచ్చినావు అంటే యూఆర్ ఇన్ ద రేస్. వెదర్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూజీసీ నెట్ సెట్ టీచింగ్ సైడ్, వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, ఇట్ డజంట్ మ్యాటర్. యూఆర్ ఇన్ ద రేస్. యూ మస్ట్ ఓవర్కమ్ ద రేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పీజీ అయిపోయిన తర్వాత ఆ రేస్లో ఉన్నా కానీ అంత పెట్టలేవు ఎఫర్ట్స్. ఎందుకంటే పీజీ అయిపోయిన సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి, ఓకేనా.
అండ్ గర్ల్స్కి అయితే పీజీ అయిపోయినాక ఇంకా సిచ్యువేషన్స్ వేరుంటాయి. మోస్ట్లీ మ్యారేజ్ అంటారు, లేదంటే టైం ఉండదు, లేదంటే బయట ఉండే హైదరాబాద్లో ప్రిపేర్ కాదు. క్యాంపస్ ఈజ్ ద సేఫ్ జోన్, సేఫ్ ప్లేస్. అండ్ ఇక్కడ ఉన్న టైంని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి సక్సెస్ తొందర వస్తుంది. అండ్ ఐ కుడ్ సీ, నేను చూసిన మా ఫ్రెండ్స్ని అక్కడ టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు కొంచెం పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రూమ్స్ తీసుకొని అంతా ప్రిపేర్ అయితే కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. టైం అనేది క్యాంపస్లో ఉన్నట్టు ఉండదు, అంత సపోర్ట్ చేయదు. అండ్ యూ నీడ్ టు పే మనీ, మంత్లీ రెంట్, మంత్లీ హాస్టల్ రెంట్, రూమ్ రెంట్, స్టడీ హాల్స్ రెంట్, వైఫై, అన్ని రెంట్లే, డబ్బులతోటి కూడుకున్న పని. సో హాస్టల్లో ఉన్నప్పుడే, మనం క్యాంపస్లో ఉన్నప్పుడే గట్టిగా చూసుకోవాలి ఏ రూట్ ఏంది అని. ఎందుకంటే యు ఆర్ ఎట్ 21, 22, 23 ఏజ్, అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ గుడ్ ప్లానింగ్ అండ్ గుడ్ పర్ఫార్మెన్స్. సో అంతే. అండ్ దీన్ని మాత్రం కొంచెం విడిచిపెట్టొద్దు. అది విచ్ ఎవర్ బుక్ ఆర్ విచ్ ఎవర్ ఎగ్జామ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్, మనం దీంతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ అర్థమవుతుంది నీ సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనేది. ఇప్పుడు దీన్ని ఇగ్నోర్ చేసి దీన్ని పట్టించుకోకుండా దూరం పెట్టినప్పుడు మన లైఫే పోతుంది. బికాస్ యు ఆర్ ఏ స్టూడెంట్. ఫ్యూచర్లో నీకు రావాల్సిన సక్సెస్ రావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నీ జనరేషన్ మొత్తం చేంజ్ కావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నీకు జాబ్ రావాలి అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. నీకు నాలెడ్జ్ రావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ మనీ, దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ రెస్పెక్ట్, దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అండ్ అంటే డోంట్ ఇగ్నోర్ దిస్. అంతే, ఉంటా మరి. ఐ వాంట్ యూ టు కమెంట్ దిస్ వీడియో. హౌ, ఎట్లా చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నా, అసలు చెప్పాలనిపించింది చెప్తున్నా. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే యూ కెన్ కమెంట్ మీ బిలో. అండ్ ఎట్లా అనిపించింది యూ కెన్ కమెంట్ మీ బిలో. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు మేక్ వీడియోస్, దేని మీదనన్నా కమెంట్ పెట్టండి. ఏది ఏ టాపిక్ గురించి చేయాలంటే ఆ టాపిక్ గురించి విల్ కంటిన్యూ అవర్ వీడియోస్. బికాస్ నియర్లీ వీఆర్ 8,000+ సబ్స్క్రైబర్స్ అండ్ దిస్ ఇస్ స్మాల్ ఛానల్. అండ్ ఐ వాంట్ టు అప్లోడ్ వీడియోస్ మీకు నచ్చినవి, మీకు కావాల్సిన కంటెంటే. సో అంతే, ఓకేనా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ వాచ్డ్ ఇట్ టిల్ ఎండ్. ఓకేనా, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్, 24/7 available for you. You can comment me or you can text me in my Instagram, and you can follow me. campus_student 2022 is my Instagram ID. You can text me there, you can call me there. Okay, ante. Good night.